హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, వీడియోలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ అనేది చేస్తామనేసి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు సెప్టెంబర్ 11వ తేదీన అర్హత కలిగినటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లో నేరుగా నగదు అనేది జమ చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామాల వారీగా సపరేట్గా ఉంటుంది, అలాగే పట్టణాల వారీగా సపరేట్గా ఉంటుంది. మీ యొక్క గ్రూప్ అనేది ఎంత అమౌంట్ అనేది మీరు లోన్ తీసుకొని ఉన్నారు, సో ఇంకా బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది, మీకు రుణమాఫీ అనేది ఎంత అవుతుంది, అలాగే మీకు లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ అనేది ఎంత చేశారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మీ యొక్క పొదుపు గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా మీరు కేవలం మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్లో నుంచే చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు గ్రామాల వారీగా లిస్ట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే పట్టణాల వారీగా ఉన్నటువంటి లిస్ట్ని అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఈ యొక్క రెండు ప్రాసెస్లను అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ గ్రూప్ ఈ యొక్క లిస్టులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే రుణమాఫీ అనేది అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కింద మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు గ్రామాల వారీగా మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీకు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. సో డిస్ట్రిక్ట్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే మీకు నచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక డిస్ట్రిక్ట్ అయితే తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మండలం అని అడుగుతుంది. సో మండల పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీరు ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క మండలాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సీసీ క్లస్టర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క క్లస్టర్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను. తర్వాత వివో అని అడుగుతుంది. సో వివో వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఎస్జిహెచ్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఎస్జిహెచ్ నేమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎస్జిహెచ్ నేమ్ అయితే ఇక్కడైతే నేను ఇచ్చాను. తర్వాత ఇక్కడ మెంబర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడైతే మీరు ఆల్ అని పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెంబర్ నేమ్ అనేది మనం పర్టికులర్గా ఒక మెంబర్కి సంబంధించి అయితే మనం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోలేము. సో ఒక గ్రూపుకి సంబంధించి, అంటే గ్రూప్లో 10 మంది ఉన్నా, 11 మంది, 13 మంది, ఎంతమంది ఉన్నా సరే ఆ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుంది. సో ఆ గ్రూప్లో నుంచి మనం సంబంధించి అంటే మనకు ఏ పర్సన్ కావాలో ఆ పర్సన్ అయితే మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అనేటివి. సో ఇక్కడ వచ్చేసి మనకు డేట్ ఉంటుంది, తర్వాత మంత్ అండ్ ఇయర్ ఉంటుంది, ఫ్రమ్ టు డేట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు డేట్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, పర్టికులర్గా ఆ డేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మంత్ అండ్ ఇయర్ అని ఉంటుందన్నమాట. సో ఇక మంత్ అండ్ ఇయర్ అని మనం ఇచ్చినట్లయితే ఆ మంత్ అండ్ ఇయర్ లోపల ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్, సో దానికి సంబంధించినటువంటి అప్పటి వరకు ఎంత అమౌంట్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు ఫ్రమ్ టు డేట్ అని ఉంటుంది. సో మనం ఆ డేట్ని క్లిక్ చేసి మనం అక్కడ ఎంటర్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఆ డేట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట మన యొక్క పొదుపు గ్రూప్కి సంబంధించి. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ R1 అని మనకు కనిపిస్తుంది అనమాట, ఈ ప్రింట్ అనేసి. దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో మీరు దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు పనిచేయదు, సో లాస్ట్ ఆప్షన్ పనిచేయదు. సో సెకండ్ ఆప్షన్ ఉంది కదా R1.2 అని, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో ఇక సెకండ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్గా జిల్లా పేరు, తర్వాత మండలం పేరు, అలాగే మీ యొక్క గ్రామ సంఘం పేరు అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంఘం కోడ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సంఘం కోడ్ అనేది మనకు గ్రూప్కి అయితే ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సంఘం కోడ్ అనేది మనకు అన్నిటికీ యూస్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసి మన యొక్క గ్రూప్కి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ అన్నమాట ఇది. సో ఇక్కడ సంఘం వచ్చి ప్రారంభమైనటువంటి తేదీ ఉంటుంది క్లియర్గా మనకి ఇక్కడ. సో ఇక్కడ బ్యాంకు బ్రాంచ్ కూడా అయితే మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు సభ్యురాలు వివరాలు అని మనకైతే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు క్లియర్గా బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్రమ సంఖ్య వచ్చేసి మనకు 1 నుంచి 10 వరకు అయితే ఉన్నాయి. తర్వాత సభ్యురాల సంఖ్యలు వచ్చేసి ఇక్కడ మనకు చూడండి 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. సో ఇట్లా మనకి ఇక్కడ ఆర్డర్ అనేది చాలా వరకు మిస్ అయిపోయాయి. మనకు క్రమ సంఖ్య ఏ విధంగా అయితే ఉన్నాయో సో అలాగే మనకైతే ఇక్కడ నెంబర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే ఇక్కడ పాత నెంబర్స్ ఉన్నాయి కదా 1, 3, సో ఇట్లాగా ఈ యొక్క
10 వరకు ఉన్నటువంటి నెంబర్స్ ఏమి అంటే చాలామంది అయితే పెళ్లి కాకముందు పొదుపులో ఉంటారు. సో వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పొదుపులో నుంచి డిలీట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంతమంది చనిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది అయితే పొదుపు అనేది సరిగా కట్టకుండా వాళ్ళని తీసివేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని అయితే పెడుతూ ఉంటారు కదా. సో ఇలాగా కొత్త వాళ్ళు చేరినప్పుడు వాళ్ళ నెంబర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకు మొదటి వ్యక్తి అయితే ఇక్కడ విజయలక్ష్మి గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ మూడో మనిషి అయితే చిన్న సంగం అని ఉన్నదన్నమాట. సో ఇక్కడ రెండో ఆప్షన్ అయితే మిస్ అయింది. సో వాళ్ళని తీసేశారన్నమాట. సో ఇలాగైతే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ సభ్యురాల వయసు, తర్వాత వాళ్ళ యొక్క నమోదు, అంటే వాళ్ళు ఏ తేదీ జాయిన్ అయ్యారు, ఏ డేట్లో జాయిన్ అయ్యారు అనే దాని గురించి ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేసుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సమావేశపు సెట్టింగ్లు అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ మనకు చివరి లావాదేవీల తేదీ అనే దాని గురించి కూడా మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు వీళ్ళు లాస్ట్ టైం ట్రాన్సాక్షన్స్ చేసుకున్నటువంటి తేదీ అనమాట, 5/8/2020 అనేది. సో తర్వాత మనం ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి ఇక్కడ మనకు 1690 రూపాయలు అయితే సాధారణ పొదుపు కింద అయితే వీళ్ళు జమ అనేది చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ యొక్క అమౌంట్ మొత్తం వచ్చేసి 16,900 ఉంది. స్త్రీనిధి పొదుపు కింద వచ్చేసి వీళ్ళు 400 రూపాయలు అయితే కడుతూ ఉన్నారు. సో పొదుపులు మొత్తం వచ్చేసి 20,900 రూపాయలు అయితే ఉన్నదన్నమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఆ సభ్యులకు సంబంధించినటువంటి అప్పులు నిల్వలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 4,16,000 రూపాయలు అయితే వీళ్ళైతే మొత్తం టోటల్గా వీళ్ళ యొక్క గ్రూప్ మీద తీసుకున్నారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి అప్పు నిల్వ చూసుకున్నట్లయితే 1,23,230 రూపాయలు అయితే వీళ్ళైతే నిలవన్నారు. సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు 5 లక్షల కంటే పైన మీరు లోన్ అనేది తీసుకుని ఉన్నా సరే మీకు 5 లక్షల లోపు మాత్రమే రుణమాఫీ అనేది చేస్తారు. సో అలాగే ఇప్పుడు మీరు 5 లక్షలు తీసుకొని 5 లక్షల్లో ఒక 3 lakhs కట్టేసి 2 lakhs బ్యాలెన్స్ ఉందనుకోండి. సో ఇక్కడ మీకు రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ చూడండి, మనకు అప్పు నిల్వ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు 1,23,230 ఇక్కడ మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఈ అప్పు నిల్వ దగ్గర ఆ అమౌంట్ మాత్రమే మీకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మీ యొక్క అమౌంట్ అయితే తెలుసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, సంఘం యొక్క రుణాల నిల్వల వివరాలు అనేది మనకు క్లియర్గా నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మంజూరైనటువంటి అప్పు మొత్తం డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడైతే మనకి ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ లోను నిల్వ సంబంధించి చూసుకున్నట్లయితే 1,30,688. సో వీటికి ఇంట్రెస్ట్ అనేది సో ఇవన్నీ మనకు యాడ్ చేసుకుని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్లు మరియు చెల్లింపుల పట్టిక అనేది మనకు క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీరు బ్యాంకులో మొత్తం ఎంత జమ చేశారు, అలాగే మీకు సాధారణ నిర్బంధ పొదుపులు ఎంత వసూలు చేశారు, సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే క్లియర్గా ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకోండి. సో తర్వాత వచ్చేసి ఆస్తి బాధ్యతల పట్టిక అని మనకు ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి సభ్యులకు చెల్లించవలసినటువంటి లింకేజీ అప్పులకు సంబంధించి, సభ్యులు చెల్లించవలసినటువంటి స్త్రీనిధికి సంబంధించినటువంటి అప్పులు, స్త్రీనిధిలో పొదుపు, సో ఇట్లాగా ముగింపు, బ్యాంకుకు సంబంధించినటువంటి నిల్వలు, సాధారణ నిర్బంధన పొదుపులు, సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా A to Z అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎంత కడుతున్నారు, మీకు రుణమాఫీ అనేది ఎంత అవుతుంది అనే దాని గురించి ఈ విధంగా రూరల్ ఏరియాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద మీకు సెకండ్ లింక్ అయితే ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు వచ్చేసి రుణమాఫీకి సంబంధించి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి లిస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు డిస్టిక్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు సంబంధించినటువంటి మన యొక్క డిస్టిక్ అనేది ఎక్కడ ఉందో క్లియర్గా చెక్ చేసుకొని దానిపైన మనం క్లిక్ చేసుకుందాం. సో అలాగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మనకు మున్సిపాలిటీ ఏరియాస్ అయితే వస్తాయన్నమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసుకోండి మీ యొక్క మున్సిపాలిటీ పైన. సో మీ యొక్క మున్సిపాలిటీ పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సిఓ అని అడుగుతుంది. సో మీ యొక్క సిఓ కింద ఇక్కడ క్లియర్గా చూడండి, అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీకైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో SGH అంటే వచ్చేసి మన గ్రూప్స్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు మీ యొక్క సిఓ కింద ఏదైతే ఉంటుందో దానిపైన మీరు క్లిక్ చేసుకోండి. సో మీ యొక్క సిఓ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ సిఓలో ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క గ్రూప్ అనేది ఎక్కడుందో క్లియర్గా చెక్ చేసుకొని ఆ యొక్క గ్రూప్ పైన మీరైతే క్లిక్ చేయండి. సో ఆ యొక్క గ్రూప్ పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు లోన్ లిమిట్ వచ్చేసి ఎంత ఉంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ అయితే ఉంది. సో తర్వాత
రివిజిట్ లోన్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క లోన్ అమౌంట్ అనేది రిమైనింగ్ మీరు కట్టేసిన తర్వాత మిగిలి ఎంతైతే బకాయి ఉంటుందో సో ఆ యొక్క మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా మీకు అయితే రుణమాఫీ కింద అయితే జమ అనేది చేస్తారు. సో మ్యాక్సిమం మీకు వచ్చేసి 5 లక్షల వరకు అయితే ఈ యొక్క రుణమాఫీ కింద అయితే వర్తిస్తుంది. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నా సరే మీకు 5 లక్షల వరకు అయితే రుణమాఫీ వస్తుంది. సో మిగిలిన అమౌంట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ తీసుకొని మీరు ఎంతైతే కట్టేసి ఉంటారో ఇక్కడ నిలవ అమౌంట్ అనేది మీకు ఎంతైతే ఉంటుందో సో ఆ అమౌంట్ అంతా కూడా రుణమాఫీ కింద సెప్టెంబర్ 11 అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అనేది అవ్వడం జరుగుతుంది. సో అయితే మీ నేమ్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటేనే మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీ నేమ్ అనేది కానీ లేకపోతే మీకు రుణమాఫీ అనేది రాదనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.